ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ డిస్కస్ చేసుకున్నట్టు ఆర్ఎల్ సర్క్యూట్ రెసిస్టివ్ అంటే ఏసీ త్రో రెసిస్టెన్స్ సర్క్యూట్, ఏసీ త్రో ఇండక్టివ్ సర్క్యూట్, ఏసీ త్రో కెపాసిటివ్ సర్క్యూట్ చూసుకున్నాం. దాంతోపాటు ఏసీ త్రో ఆర్ఎల్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్ అండ్ ఇండక్టర్ అనేది సిరీస్ కాంబినేషన్లో లేదా నథింగ్ బట్ శ్రేణి కాంబినేషన్లో వేసుకున్నప్పుడు ఎలా యాక్ట్ చేస్తుంది, దాంట్లో ఉంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఏంది కనుక్కున్నాము. దాంతోపాటు పవర్ ఎలా కనుక్కోవాలో కూడా మనం ఫార్ములాస్ అనేది కూడా రాసుకున్నాము. దాంతోపాటు ఏంది ఆర్ఎల్తో పాటు ఆర్సీ సర్క్యూట్ గురించి కూడా మనము చెప్పుకున్నాము. ఆర్సీ దాంతోపాటు ఆర్ఎల్సీ కాంబినేషన్లో కూడా మనం తెలుసుకున్నాము. ఓకే, మరి ఏసీ సర్క్యూట్స్లో మనం తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ప్రకారం తీసుకుంటే ఆర్ఎల్ సర్క్యూట్స్ కొన్ని ఉంటాయి, ఆర్సీ సర్క్యూట్స్ కొన్ని ఉంటాయి, ఆర్ఎల్సీ సర్క్యూట్స్ కూడా మనకి ఉంటాయి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండక్టివ్ లోడ్ తీసుకుంటే మనకి యాజ్ ట్యూబ్ ఫ్లోర్స్ అండ్ ట్యూబ్స్ కానీ తీసుకుంటే అది మనకి ఇండక్టివ్ లోడ్ అన్నట్టు. అట్ ద సేమ్ టైమ్ మనం ఇన్కాండెసెంట్ ల్యాంప్ తీసుకుంటే అంటే మనకు మామూలుగా 60 వాట్స్ 80 వాట్స్ 100 వాట్స్ బల్బ్స్ అని దొరుకుతాయి కదా, అవి తీసుకుంటే అవి మనం రెసిస్టివ్ లోడ్స్ అని చెప్తాం. రీజన్ ఏంటి అంటే అదేమో పవర్ అనేది డిసిపేట్ చేస్తుంది త్రో హీట్ ప్రకారం. సో దాన్ని ఏమంటే ఇన్కాండెసెంట్ ల్యాంప్ని రెసిస్టివ్ లోడ్ అని చెప్పేసి మనం చెప్తాము. సో దాన్ని ఏసీ లేదా డీసీలలో కూడా ఉపయోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ ఏముంది ఏసీ సర్క్యూట్స్ మనకి ఉన్న టాపిక్ ప్రకారం తీసుకుంటే పాలీఫేజ్ సర్క్యూట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఏసీ సర్క్యూట్స్ చాప్టర్ 3లో ఏసీ సర్క్యూట్స్లో చాప్టర్ 3లో దేని గురించి తెలుసుకుందాము. ఏసీ సర్క్యూట్స్లో మనం చాప్టర్ 3లో పాలీఫేజ్ సర్క్యూట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, పాలీఫేజ్ సర్క్యూట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. పాలీఫేజ్ సర్క్యూట్స్ గురించి మనం ఏసీ సర్క్యూట్స్ దాంట్లో మాట్లాడుకుందాం. పాలీఫేజ్ ఇంతసేపు మనం మాట్లాడుకుంది దేని గురించి మాట్లాడుకున్నాం, ప్రీవియస్ టాపిక్స్లో ఏం తెలుసుకున్నాం, ఓన్లీ సింగిల్ ఫేజ్ దాని గురించి తెలుసుకున్నాం. సింగిల్ ఫేజ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఒకసారి తెలుసుకున్నాము. దాంతోపాటు మనం ఒక వేవ్ ఫామ్ తీసుకుని దాన్ని ఉన్న డిఫరెంట్ క్వాంటిటీస్ గురించి అంటే పీక్ ఫ్యాక్టర్ కానీ ఫామ్ ఫ్యాక్టర్ కానీ దాని పీక్ వాల్యూ కానీ యాంప్లిట్యూడ్ కానీ టైం అనేది కానీ ఫ్రీక్వెన్సీ కానీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ టైం మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, పాలీఫేజ్ సర్క్యూట్స్. పాలీఫేజ్ అంటే ఏంటి? ఫస్ట్ పాలీఫేజ్ అంటే ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటే అంటే రెండు దానికంటే ఎక్కువ దాన్ని పాలీఫేజ్ అంటాము. 2 లేదా దానికంటే ఎక్కువ ఉన్న దానిని మనం పాలీఫేజ్ అంటాము. అంటే రెండు మామూలుగా మనం సింగిల్ ఫేజ్ కాకుండా 2 ఫేజెస్ లేదా 2 ఫేజ్ దానికంటే ఎక్కువ తీసుకుంటే దాన్ని మనము పాలీఫేజ్ అని చెప్పారు. 2 or 3 ఫేజ్, 2 ఫేజ్ ఆర్ మోర్ దాన్ 1 అంటారు. దీన్ని మామూలుగా ఏదో చెప్పుకున్నాం మోర్ దాన్ 1 అన్నట్టు. మనం మామూలు డెఫినేషన్ కూడా రాసుకుంటే మోర్ దాన్ 1 ఫేజ్ని పాలీఫేజ్ సర్క్యూట్స్ అంటాము. మోర్ దాన్ 1 ఫేజ్ సర్క్యూట్ని అంటే ఒక ఫేజ్ కంటే ఎక్కువ ఉండేదాన్ని మనము పాలీఫేజ్ అని చెప్పేసి చెప్పుకుంటాము. సో మనకి ఉన్న దాంట్లో ఏంది జనరేషన్ దాంట్లో తీసుకుంటే మనకి ఏంది ఆల్రెడీ సింగిల్ ఫేజ్ తీసుకున్నాము. దీంతో పాటు మనకి 2 ఫేజ్ అనేది కూడా ఉంటుంది. 2 ఫేజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ 3 ఫేజ్ అని కూడా ఉంటుంది. కాకపోతే మనం యూజ్ చేసేది మొత్తం చాలా వరకు అన్ని 3 ఫేజ్ అనే ఉపయోగిస్తాము. 3 ఫేజ్ 2 ఫేజ్ సింగిల్ ఫేజ్ అంటే మనం ఏం తెలుసుకున్నాము, ఒక వేవ్ ఫామ్ తీసుకుని మామూలుగా జనరేషన్ తీసుకున్నప్పుడు సైనసాయిడల్ వేవ్ తీసుకుంటే సైనసాయిడల్ వేవ్ ఇది మనకి సింగిల్ ఫేజ్ అన్నట్టు. మరి 2 ఫేజ్ అంటే ఏంది, 2 ఫేజ్ అంటే ఏంది, 3 ఫేజ్ అంటే ఏంది, 3 ఫేజ్కి 2 ఫేజ్కి తేడా. మరి జనరేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. మామూలుగా అయితే మనకి ఆల్రెడీ డీసీ అంటే ఏసీ జనరేటర్ తీసుకున్న ఏసీ జనరేషన్లో మన టాపిక్ గురించి చెప్పుకున్నాం. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి నార్త్ అండ్ సౌత్ పోల్స్ దీని మధ్యలో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దాంతోపాటు ఒక కండక్టర్ అనేది ఉంటుంది. కండక్టర్ ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేయడం వలన ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దేంట్లో కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. కాకపోతే మరి ఇది సింగిల్ ఫేజ్గా తీసుకుంటాం. మరి 2 ఫేజెస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కండక్టర్స్ని అంటే దీంతో పాటు ఇంకో కండక్టర్ని దీనికి పర్పెండిక్యులర్గా అంటే సపోజ్ ఒక కండక్టర్ ఇలా తీసుకున్నాం అంటే దీంతో పాటు మనకి ఏంటి దీనికి మళ్ళీ ఇంకో కండక్టర్ కూడా మనకి దీనికి పర్పెండిక్యులర్గా ఇంకో కండక్టర్ని కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది.
పర్పెండిక్యులర్గా ఇంకో కండక్టర్ తీసుకొని అంటే 90 డిగ్రీస్, రెండు కండక్టర్లు తీసుకొని దాని మధ్యలో 90 డిగ్రీస్ పెట్టడం వలన 90 డిగ్రీస్ పెట్టడం వలన రెండు కండక్టర్స్ 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్తో మనకి వోల్టేజ్ జనరేషన్ అనేది అవుతుంది. చూడండి, ఇదొక కండక్టర్ తీసుకుంటే ఇదొక కండక్టర్, మనకి ఇదొకటి కండక్టర్, ఇదొకటి కండక్టర్ ప్లస్ ఇదొక కండక్టర్, అంటే 2 కండక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. 2 కండక్టర్స్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సపోజ్ మనం ఇలా తీసుకుంటే ఇలా తీసుకుంటే 2 కండక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. దీనికి ఎంత ఉంది? ఫేజ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ ఉండడం వల్ల ఏమవుతుంది? 2 ఫేజ్ అనేది జనరేషన్, అంటే 2 కండక్టర్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎప్పుడైతే 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్తో ఇంకో వోల్టేజ్ అనేది కూడా ఉత్పత్తి అవుతుంది. దీనిలో మనకి ఏంది చేంజెస్ ఏమైనా ఉంటుందా అంటే నథింగ్, ఏమి చేంజ్ ఉండదు. జస్ట్ ఒక ఫేజ్ యాంగిల్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఏమన్నా తేడా ఉందా అంటే ఏమీ ఉండదు. ఎక్కడ ఫస్ట్ కండక్టర్, సపోజ్ ఇది ఏ కండక్టర్ అనుకుంటే ఇది బి కండక్టర్ అనుకుంటే, ఏ కండక్టర్లో ఎంతైతే వోల్టేజ్ ఉత్పత్తి అవుతుందో బి కండక్టర్లో కూడా అంతే వోల్టేజ్ ఉత్పత్తి అవుతుంది. చేంజ్ ఏముంటుంది అంటే నథింగ్ బట్ చేంజ్, జస్ట్ ఫేజ్ డిఫరెన్స్ చేంజ్. జస్ట్ ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఫేజ్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక వోల్టేజ్ ఉత్పత్తి అయిన ఏ కండక్టర్లో వోల్టేజ్ ఉత్పత్తి అయిన 90 డిగ్రీస్కి మనకి బి కండక్టర్లో వోల్టేజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది మనకి ఏంది? 2 ఫేజ్ తీసుకుంటే, ఇది మనకి 2 ఫేజ్ తీసుకుంటే. వేరే 3 ఫేజ్ తీసుకుంటే, సారీ ఇక్కడ ఇంకోటి చూడండి 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం కదా. 90 డిగ్రీస్ మనకి ఏంది? ఈ హాఫ్ సైకిల్ మొత్తం తీసుకుంటే ఎంత? 180 డిగ్రీస్. ఈ మధ్యలో ఉన్నదాన్ని తీసుకుంటే 90 డిగ్రీస్. ఎప్పుడైతే ఏ కండక్టర్ 90 డిగ్రీస్ ఉంటుందో అంటే బి కండక్టర్లో వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఏ కండక్టర్లో 90 డిగ్రీస్ అంటే పీక్ వోల్టేజ్ ఉన్నప్పుడు బి కండక్టర్లో ఏ వోల్టేజ్ ఉంటుంది? 0 వోల్టేజ్ ఉంటుంది. ఇది మనకి 2 ఫేజ్. వేరే 3 ఫేజ్ తీసుకుంటే, 3 ఫేజ్ ఒకసారి చూసుకుందాం. 3 ఫేజ్ జనరేషన్ కూడా ఒకసారి చూసుకుందాం. ఓకే, 2 ఫేజ్ అనేది 90 డిగ్రీస్ అనుకున్నాం. మరి 3 ఫేజ్ అంటే ఎలా ఉంటుంది? 3 ఫేజ్ తీసుకుంటే, వేరే మనం 3 ఫేజ్ తీసుకుంటే 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్తో తీసుకుంటాము. 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్తో తీసుకుంటాం. అంటే ఒక కండక్టర్కి ఇంకో కండక్టర్ అంటే మొత్తంగా ఏంది? 3 ఫేజెస్ అంటే 3 కండక్టర్స్ ఒక్కో దాని ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్ యాంగిల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సపోజ్ ఇది మనకి నార్త్ అండ్ సౌత్ పోల్స్ తీసుకుంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఫీల్డ్ తీసుకుంటే, నైంటీ డిగ్రీస్ ఫేజ్ అంటే ఒక కండక్టర్ తీసుకున్నాము. ఇంకో కండక్టర్ తీసుకుంటే కూడా ఓకే చూడండి, మామూలుగా అయితే నార్త్ అండ్ సౌత్. ఓకే మనం చూడండి 3 ఫేజ్ దాంట్లో తీసుకుంటే 3 కండక్టర్స్ అంటే డిఫరెంట్గా 3 లేయర్స్ అన్నట్టు 3 కండక్టర్స్ అంటే 6 కండక్టర్స్ తీసుకుంటాము. ఎందుకంటే ఒక లూప్ కావాలి కాబట్టి మనకి 6 కండక్టర్స్ అనేది వస్తుంది. సో మనం ఏంది 1 డాష్ 2 డాష్ 3 డాష్ అన్నట్టు రాస్తాం. ఒక్కొక్క దానికి ఎంత చేంజ్ ఉంటుంది అంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్ అనేది మనకు ఉంటుంది. సో 3 ఫేజ్ తీసుకుంటే చూడండి దీనికి ఎంత చేంజ్ ఉంటుంది? 120 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఒక మామూలుగా ఏంది జస్ట్ రెఫరెన్స్గా తీసుకుంటే 1 అంటే ఫస్ట్ కండక్టర్లో ఉండే వోల్టేజ్ అనేది ఒక రెఫరెన్స్గా తీసుకుంటే ఫస్ట్ కండక్టర్లో ఉండే వోల్టేజ్ ఇది మనకి వోల్టేజ్ తీసుకుంటే, దీనికి ఫస్ట్ కండక్టర్లో ఉత్పత్తి అయిన వోల్టేజ్కి సెకండ్ కండక్టర్లో ఉత్పత్తి అయిన వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలని చెప్పుకున్నాము?
120 డిగ్రీస్. ఎప్పుడైనా సరే 3 ఫేజ్ తీసుకుంటే మనకి ఏంది మామూలుగా అయితే సర్కిల్లో తీసుకుంటే టోటల్గా 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ ఉన్నప్పుడు బై 3 చేసుకుంటే ఎంత వస్తుంది 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి వస్తుంది. సో మనకి ఏంది ఒక సైకిల్ అంటే 3 ఫేజ్ తీసుకుంటే మనకి 360 డిగ్రీస్ కాబట్టి అంటే మామూలుగా ఏంది 360 డిగ్రీస్ కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి 120 డిగ్రీస్ డిఫరెన్స్ అనేది ఉండాలి. సో మనకి చూసుకోండి ఒకసారి, ఒకవేళ ఇది 90 డిగ్రీస్ పీక్ దగ్గర మనకి ఎప్పుడైనా సరే 90 డిగ్రీస్ దగ్గర మనకి పీక్ వోల్టేజ్ అనేది ఉంటుంది. పీక్ వోల్టేజ్ దాని తర్వాత మనకు వచ్చేది 120 డిగ్రీస్ తీసుకుంటే, ఓకే 120 డిగ్రీస్ తీసుకుంటే మనకి సెకండ్ వోల్టేజ్ అనేది అంటే బీలో ఉండే వోల్టేజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. బీలో ఉండే వోల్టేజ్ అనేది మనకి ఉత్పత్తి అంటే నథింగ్ బట్ సెకండ్ కండక్టర్లో ఉత్పత్తి అయిన వోల్టేజ్ అన్నట్టు. ఓకే సెకండ్ కండక్టర్లో ఉత్పత్తి అయిన వోల్టేజ్ బి నథింగ్ బట్ సెకండ్ తీసుకుంటే ఇది 1 తీసుకుంటే ఇది 2 అండ్ ద సేమ్ టైం థర్డ్ వోల్టేజ్ అంటే మూడో కండక్టర్లో అంటే మూడో లూప్ దాంట్లో కూడా ఎట్లా ఉంటుంది, మూడో దాంట్లో తీసుకుంటే దీనికి ఆల్రెడీ సెకండ్ కండక్టర్లో ఉత్పత్తి అయిన 120 డిగ్రీస్ తర్వాత మనకి బి నథింగ్ బట్ థర్డ్ కండక్టర్లో మనకి వోల్టేజ్ అనేది ఉత్పత్తి కావాలి. కండక్టర్లో ఉత్పత్తి అయిన తర్వాత మనకి వోల్టేజ్ అనేది ఉత్పత్తి కావాలి. సో ఇది మనకి 3 ఫేజ్ వోల్టేజ్ ఏ బి అంటే 1 2 అండ్ 3 థర్డ్ కండక్టర్లో, ఒకటో కండక్టర్లో, రెండో కండక్టర్, మూడో కండక్టర్ అంటే ఒక్కొక్క అంటే నథింగ్ బట్ ఒక్కొక్క కండక్టర్ 90 డిగ్రీస్ అంటే తిరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే 3 డిఫరెంట్ కండక్టర్స్ డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టుకున్నాం కాబట్టి ఆ డిఫరెంట్ యాంగిల్ ప్రకారం మనకి ఫేజ్ డిఫరెన్స్ ప్రకారం మనకి 3 ఫేజ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎంత పెట్టుకున్నాము డిఫరెన్సెస్ 120 డిగ్రీస్ యాంగిల్తో డిఫరెన్స్ అనేది మనము పెట్టుకున్నాము. ఇది మనకి 3 ఫేజ్ జనరేషన్. మరి కనెక్షన్స్ చూసుకుందాము. మనకి చూడండి బాగా చూసుకుంటే బాగా 6 కండక్టర్స్ బయటకు వస్తున్నాయి. 6 కండక్టర్స్ మనకు బయటకు వస్తాయి. 6 కండక్టర్స్ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఏంటి డిఫరెంట్ కనెక్షన్స్ అనేది మనము దీంట్లో ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి కనెక్షన్స్ ఉపయోగించుకుంటామంటే అంటే 3 ఫేజ్లో వరకు తీసుకుంటే మనం ఎన్ని కనెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు 2 కనెక్షన్స్ అనేది మనం మామూలుగా తీసుకోవచ్చు. ఒకటేమో స్టార్ కనెక్షన్ అంటాం, ఇంకోటేమో డెల్టా కనెక్షన్ అనేది మనం చెప్పుకుంటాము. ఓకే ఫస్ట్ చూద్దాం ఒకసారి స్టార్ డిఫరెంట్ కనెక్షన్స్ ఆఫ్ 3 ఫేజ్. 3 ఫేజ్లో ఎన్ని కనెక్షన్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. 3 ఫేజ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఫేజెస్. రీజన్ ఏంది ఇంటర్ కనెక్షన్కి అంటే మనకి ఏంది స్టార్ డెల్టా ఉండడానికి రీజన్ ఏంది అంటే సింగిల్ ఫేజెస్గా తీసుకుంటే 3 ఫేజ్ జనరేటర్లో తీసుకుంటే మామూలుగా 3 ఫేజెస్ డిఫరెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది కనెక్షన్ తీసుకుంటే ఒకసారి చూడండి. ఇది ఒక వైండింగ్, దీనికి ఒక డిఫరెంట్గా లోడ్ అనుకుంటే డిఫరెంట్గా ఉండాలి. మరి 3 ఫేజ్ లోడ్ తీసుకుంటే ఒక్కొక్క లోడ్కి ఒక్కొక్కలాగా పెట్టుకోలేం కదా. డిఫరెంట్ లోడ్ తీసుకుంటే చూడండి డిఫరెంట్ లోడ్ ఒక్కో దానికి డిఫరెంట్ లోడ్స్ ఓకే సింగిల్ ఫేజెస్ దానికి. వేరే 3 ఫేజ్ ఎందుకంటే లార్జ్ కండక్టర్స్కి కావాల్సినప్పుడు 3 ఫేజ్ డిఫరెంట్గా మనము ఇచ్చుకోలేము. ఎందుకు రీజన్ ఏంటంటే 6 కండక్టర్స్ అనేది బయటకు వస్తుంది. 6 కండక్టర్స్ వల్ల మనకి సిస్టమ్ కాంప్లికేటెడ్ అవుతుంది. అంటే సిస్టమ్ అనేది మనకి ఏంటి కన్ఫ్యూజన్ లేదా కాంప్లికేటెడ్ అంటే కొంచెం హార్డ్ అయిపోతుంది. అలా కాకుండా మనం 3 ఫేజ్ లోడ్ కావాల్సినప్పుడు 3 ఫేజ్ కనెక్షన్ మాత్రమే తీసుకోవాలి. 3 ఫేజ్ అంటే మనకి ఏంటి యాక్చువల్గా తీసుకుంటే 4 కండక్టర్స్ మాత్రమే బయట తీసుకుంటారు. ఎందుకు 4 కండక్టర్స్ అంటే ఒకటేమో మామూలుగా అయితే ఒక 3 ఫేజెస్ అంటే 3 డిఫరెంట్ ఫేజెస్ డిఫరెంట్ కండక్టర్స్. ఇంకోటి ఏంటంటే మామూలుగా న్యూట్రల్ కనెక్షన్. బట్ న్యూట్రల్ కనెక్షన్ ఎక్కడ ఏ కనెక్షన్లలో వస్తుంది ఇంటర్ కనెక్షన్ చూసుకున్నాం కదా. సో మనకి సింగిల్ ఫేజెస్గా తీసుకుంటే డిఫరెంట్గా కాంప్లికేట్ అవుతుంది. సో మనం ఏం చేస్తాము ఇంటర్ కనెక్షన్లో ఎన్ని 2 టైప్స్ అనేది చెప్పుకున్నాం. ఒకటేమో స్టార్ కనెక్షన్, రెండోదేమో డెల్టా కనెక్షన్. మరి స్టార్ కనెక్షన్కి డెల్టా కనెక్షన్ తేడా ఏంది అంటే ఎలా ఉంటాయి కనెక్షన్. సపోజ్ స్టార్ కనెక్షన్కి వెళ్దాం ఒకసారి. ఓకే స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్. స్టార్ కనెక్షన్లో ఒకసారి చూద్దాము. ఓకే స్టార్ కనెక్షన్లో
సో డిఫరెన్సెస్ అన్నట్టు రాసుకుందాం ఒకసారి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. స్టార్ డెల్టా. మరి స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ ఎలా చేసుకున్నామో ఒకసారి డయాగ్రామ్ కూడా చూసుకున్నాము. చూడండి మనకి ఏంది, ఇది మనకి స్టార్ కనెక్షన్. అట్ ద సేమ్ టైం ఈ మిడిల్ పాయింట్ని, కామన్ పాయింట్ని ఏం తీసుకుంటాము, న్యూట్రల్ అన్నట్టు తీసుకుంటాము. న్యూట్రల్ అనేది మనం తీసుకుంటాం. న్యూట్రల్ ఎందుకు అంటే మనకు కామన్ జాయింట్గా తీసుకుంటే దీని సిరీస్ కనెక్షన్ కామన్ జాయింట్ ఒకటి ఉంటుంది, ఆ కామన్ జాయింట్ నుంచి ఒకటి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా కూడా దాని నుంచి వెళ్ళిపోతుంది, అంటే నథింగ్ బట్ రిటర్నింగ్ కరెంట్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, దాంతో న్యూట్రల్ కనెక్షన్ పక్కా స్టార్లో ఉంటుంది. స్టార్లో పక్క న్యూట్రల్ కనెక్షన్ అనేది మనం తీసుకుంటాము. దీనివల్ల ఏదైతే సింగిల్ ఫేజెస్ కనెక్షన్ కూడా మనము తీసుకోవచ్చు. సింగిల్ ఫేజ్ కనెక్షన్ కూడా మనము స్టార్ అంటే 3 ఫేజ్ కనెక్షన్లో ఉన్నా కూడా మనము ఓ సింగిల్ ఫేజ్ కనెక్షన్ని కూడా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏముంది, డెల్టా కనెక్షన్. డెల్టా కనెక్షన్కి ఎలా ఉంటుంది అంటే తీసుకుంటే సేమ్ 120 డిగ్రీస్ చేంజ్ అయి ఉంటుంది. 120 డిగ్రీస్ మనకి కామన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి డెల్టా కనెక్షన్లో తీసుకుంటే ఈ ఆర్వై అంటే మనకి ఏంది, ఇక్కడ లైన్ వోల్టేజెస్ మాత్రం వస్తుంది, ఫేజ్ వోల్టేజ్ అనేది మనకి రాదు, అంటే సింగిల్ కనెక్షన్గా తీసుకోవడానికి రాదు. వేరే స్టార్ కనెక్షన్ అనేది ఒక ఫేజ్ని డైరెక్ట్గా వేరేగా కూడా తీసుకోవచ్చు. ఇది మనకి డయాగ్రమెటికల్గా మనము తీసుకుంటే మరి దీని యొక్క రిలేషన్స్ ఒకటి చూసుకోవాలి కదా, అంటే స్టార్లో వోల్టేజెస్ ఎలా ఉంటాయి, డెల్టాలో వోల్టేజెస్ ఎలా ఉంటుంది, అంటే దీనికి ఏమైనా చేంజ్ ఉంటుందా వోల్టేజెస్. కానీ కరెంట్గా తీసుకుంటే, ఒకవేళ కరెంట్ లోడ్ తీసుకుంటే కూడా స్టార్లో ఎలా ఉంటుంది, డెల్టాలో ఎలా ఉంటుంది కూడా ఒకసారి చూసుకుందాం. అంటే నథింగ్ బట్ మనకి ఏంది, ఎప్పుడైనా సరే స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ కొన్ని దగ్గర మాత్రమే స్టార్ యూజ్ చేస్తాం, కొన్నిటి దగ్గర మాత్రమే డెల్టా కనెక్షన్ ఉపయోగిస్తాం. ఎందుకు అంటే డెల్టా కనెక్షన్స్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం చాలా వరకు అంటే మనకి ఎక్కడ అంటే డెల్టా కనెక్షన్ మనం ట్రాన్స్మిషన్ లైన్స్ చూసుకుంటాం కదా, ట్రాన్స్మిషన్ లైన్స్ దగ్గర మనము డెల్టా కనెక్షన్స్ అనేది ఉపయోగించుకుంటాం. వేరే స్టార్ కనెక్షన్స్ తీసుకుంటే ఎక్కడ తీసుకుంటాం అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ దగ్గర యూజ్ చేసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ దగ్గర మనం యూజ్ చేసుకుంటాం. ట్రాన్స్మిషన్ అంటే నథింగ్ బట్ మనకి ఏంది, హై పవర్ లైన్స్ ఉంటాయి కదా, హై టెన్షన్ లైన్స్ ఉంటాయి కదా, 66 kV కానీ 132 kV కానీ 400 kV కానీ 220 kV దగ్గర మనము ఈ కనెక్షన్ అనేది ఉపయోగిస్తున్నాము. ఎందుకు రీజన్ ఏంటంటే ఇంకో టెర్మినల్ కావాల్సిన అవసరం ఉండదు కాబట్టి. నథింగ్ బట్ ఇప్పుడు మామూలుగా స్టార్ తీసుకుంటే ఒకవేళ సపోజ్ ట్రాన్స్మిషన్లో స్టార్ కనెక్షన్ తీసుకుంటే ఇంకోటి దీంతో పాటు న్యూట్రల్ అనేది కూడా ఒకటి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా డెల్టా కనెక్షన్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా అవుతుంది వోల్టేజ్ సేమ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకో కండక్టర్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. వేరే డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే మనకి ఏంది, సింగిల్ ఫేజ్ ఉంటుంది చాలా వరకు. మనకి హౌస్ హోల్డ్ పర్పస్కి తీసుకుంటే, హౌస్ హోల్డ్లో మనం డొమెస్టిక్ అప్లికేషన్స్ తీసుకుంటే ఏంటంటే సింగిల్ ఫేజే ఉంటుంది. సింగిల్ ఫేజ్ కావాల్సినప్పుడు ఏమవుతుంది, ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ కావాల్సింది పక్క. సో మనకి ఏంది, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మనం డిస్ట్రిబ్యూషన్ దగ్గర మనం స్టార్ కనెక్షన్ అనేది మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఏంది మరి అంటే ఇదైతే చెప్పుకున్నాము, మరి వోల్టేజెస్ వాల్యూ ఎలా ఉంటుంది ఒకసారి కూడా చూసుకుందాం. ఓకే, అంటే నథింగ్ బట్ వోల్టేజెస్ ఎలా ఉంటుంది స్టార్ కనెక్షన్లో డెల్టా కనెక్షన్లో, అంటే డిఫరెన్సెస్గా తీసుకుంటే స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ వోల్టేజెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాము. వోల్టేజ్ తీసుకున్న స్టార్ కనెక్షన్లో ఏంది, వోల్టేజ్ ఈఎల్ ఈక్వల్ టు అంటే లైన్ వోల్టేజెస్ ఫేజ్ వోల్టేజెస్ అనేది సేమ్ ఉండదు. స్టార్ కనెక్షన్ తీసుకుంటే, స్టార్ కనెక్షన్లో వోల్టేజెస్ తీసుకుంటే లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ ఉన్నది సేమ్ అనేది ఉండదు. సో ఏంది, విఎల్ లైన్ వోల్టేజ్
VL equal to root 3 V phase, root 3 V phase, whereas current, line current equal to IL equal to phase current I phase, phase current I phase. ఓకే, మరి పవర్ ఫార్ములా కూడా ఏముంటుంది, పవర్కి కూడా టోటల్ అంటే మామూలు టోటల్ పవర్ తీసుకుంటే √3 VL IL cos 5, √3 VL IL cos 5 ఎందుకు అనేది చూసుకుందాము. VL మామూలుగా చూసుకుంటే అంటే ఇది ఎలా వస్తుంది, √3 అనేది ఎలా వస్తుంది అంటే మ్యాక్సిమం ఏంది 3 ఫేజెస్ తీసుకుంటే 3 ఇంటూ V ఫేజ్ I ఫేజ్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంది మనకు చూడండి VL లేక VL కావాలంటే ఏంది √3 V ఫేజ్ అన్నట్టు, √3 V ఫేజ్ అన్నట్టు. దాని ప్రకారం తీసుకుంటే మనకి ఏంది దాని నుంచి క్యాన్సిలేషన్ అవ్వడం వల్ల మనకి ఏమొస్తుంది √3 VL IL cos 5 అనే వాల్యూ మనకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది డెల్టా కనెక్షన్. డెల్టా కనెక్షన్లో తీసుకుంటే లైన్ వోల్టేజ్ VL ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ V ఫేజ్. ఓకే, లైన్ కరెంట్ IL ఈక్వల్ టు √3 I ఫేజ్. సేమ్ పవర్ తీసుకుంటే √3 VL IL cos 5, సేమ్ ఫార్ములా. ఓకే, ఐదర్ ఇట్ మే బి డెల్టా కనెక్షన్, ఐదర్ ఇట్ మే బి స్టార్ కనెక్షన్, రెండింటి తీసుకున్నా కూడా మనకి √3 VL IL cos 5 అనే వాల్యూనే వస్తుంది పవర్ తీసుకుంటే. ఓకే, సేమ్ స్టార్ కనెక్షన్లో కూడా √3 VL IL cos 5. మరి ఏం డిఫరెన్సెస్ ఏముంటుంది, కరెంట్ యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటుందంటే మనకేంది వోల్టేజ్ లైన్ వోల్టేజ్ స్టార్ కనెక్షన్లో తీసుకుంటే లైన్ వోల్టేజ్ తీసుకుంటే లైన్ వోల్టేజ్ VL ఈక్వల్ టు √3 V ఫేజ్ అని రాసుకుంటాము. వేరే డెల్టా కనెక్షన్లో తీసుకుంటే వోల్టేజ్ అనేది లైన్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఫేజ్ వోల్టేజ్ కూడా అదే ఉంటుంది. వేరే మనకి ఏంటి నెక్స్ట్ ఏముంది, మన స్టార్ కనెక్షన్లో తీసుకుంటే లైన్ కరెంట్ అనేది ఫేజ్ కరెంట్ సేమ్ ఉంటుంది. మన డెల్టా కనెక్షన్లో తీసుకుంటే లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 ఫేజ్ కరెంట్ అనేది ఒక వాల్యూ రాసుకున్నాము. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మనకి స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్. ఓకే ఓకే నెక్స్ట్ దీంట్లో ఏం టాపిక్ తీసుకున్నాం అంటే మనకి 3 ఫేజ్కి సింగిల్ ఫేజ్కి డిఫరెన్సెస్ అనేది చూసుకున్నాం. అంటే నథింగ్ బట్ 3 ఫేజ్తో కంపేర్ అంటే సింగిల్ ఫేజ్తో కంపేర్ చేసుకుంటే 3 ఫేజ్ యొక్క అడ్వాంటేజెస్ అనేది మనం తెలుసుకున్నాం. అంటే సింగిల్ ఫేజ్ కంటే 3 ఫేజ్ ఏమైనా లాభమా, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకు లాభం ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ 3 phase system over single phase system. డిఫరెన్సెస్ ప్రకారం రాసుకున్నాము. సో ఇట్ విల్ బి ఈజీ, మనకి ఈజీగానే అర్థమవుతుంది. సో డిఫరెన్సెస్ రాసుకున్నాము. ఓకే, త్రీ ఫేజ్ సిస్టమ్, సింగిల్ ఫేజ్ సిస్టమ్. అంటే సింగిల్ ఫేజ్ కనెక్షన్కి 3 ఫేజ్ కనెక్షన్కి ఏమైనా తేడా ఉందా ఒకసారి చూసుకుందాం. అంటే దానివల్ల ఏమైనా ఇది ఉంటుందా ఒకసారి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ తీసుకుంటే ఫర్ ఈక్వల్ అవుట్పుట్ మెషిన్ రిక్వైర్డ్. అంటే మనకి ఏంటి ఫర్ ఈక్వల్ అవుట్పుట్ స్మాల్ ఆల్టర్నేటర్ ఇస్ రిక్వైర్డ్. ఫర్ ఈక్వల్ అవుట్పుట్
అంటే మామూలుగా చూడండి, ఫర్ ఈక్వల్ అవుట్పుట్ స్మాల్ ఆల్టర్నేటర్ ఈజ్ రిక్వైర్డ్. ఆల్టర్నేటర్ అంటే మనకి ఏసీ జనరేటర్ అంటే ఏదన్నా ఒక అవుట్పుట్ తీసుకుంటే ఆ అవుట్పుట్కి తీసుకుంటే త్రీ ఫేజ్ సిస్టంలో తీసుకుంటే చిన్న ఆల్టర్నేటర్ కావాల్సి వస్తుంది. సపోజ్ ఒక 2 కిలో వాట్స్ లేదా 3 కిలో వాట్స్ తీసుకుంటే కంపేర్ చేసుకుంటే సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్తో 3 ఫేజ్ ఆల్టర్నేటర్తో కంపేర్ చేసుకుంటే 3 ఫేజ్ ఆల్టర్నేటర్ యొక్క సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్ తీసుకుంటే. సో మనకేంది ఒక అవుట్పుట్ ప్రకారం తీసుకుంటే కంపేర్ చేసుకున్నప్పుడు మెషిన్ యొక్క సైజ్ అనేది 3 ఫేజ్ ఆల్టర్నేటర్ యొక్క సైజ్ అనేది తక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకుంటే సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్తో కంపేర్ చేసుకుంటే. సెకండ్ పాయింట్, కాపర్ రిక్వైర్డ్ ఈజ్ లెస్. సింగిల్ ఫేజ్ సిస్టమ్కి 3 ఫేజ్ సిస్టమ్ తీసుకుని మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం. ఒకసారి ఇంటర్ కనెక్షన్ గురించి చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాము, దేని గురించి యూజ్ చేసుకుంటాం ఇంటర్ కనెక్షన్ అంటే మనకు కాపర్ మెటీరియల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. 6 కనెక్షన్స్ అంటే మనకి చూడండి, సింగిల్ ఫేజ్ కనెక్షన్స్ తీసుకుంటే 6 టెర్మినల్స్ వస్తాయి. 6 టెర్మినల్స్ వల్ల ఏమైంది మనకి సిస్టమ్ అనేది కాంప్లికేట్ అవుతుంది. ఆ సిస్టమ్ కాంప్లికేట్ కాకుండా ఉండడానికి మనం 3 ఫేజ్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ తెలుతున్నాం. ఇంటర్ కనెక్షన్లో మనం 2 టైప్స్ తెలుసుకున్నాం. ఒకటేమో స్టార్, ఇంకోటేమో డెల్టా కనెక్షన్ అనేది తీసుకున్నాం. మరి కాపర్ ప్రకారం తీసుకున్నాం అంటే వైర్స్ ప్రకారం తీసుకుంటే కూడా ఇంటర్ కనెక్షన్ వల్ల ఏమవుతుంది, మనకి వైర్ అనేది తక్కువ కావాల్సి వస్తుంది కంపేర్ చేసుకున్నప్పుడు. అంటే మనకి ఏంది సింగిల్ ఫేజెస్వి 3 తీసుకున్నప్పుడు ఏమైంది 6 వైర్స్ రావడం వల్ల మనకి ఏంది కాపర్ మెటీరియల్ కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చింది. వేరే 3 ఫేజ్ మెటీరియల్ తీసుకుంటే మనకి ఏమవుతుంది కాపర్ మెటీరియల్ చాలా తక్కువ కావాల్సి వస్తుంది కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఎఫిషియన్సీ తీసుకుంటే అంటే పనితనం. పనితనం efficiency is more. Efficiency is less అంటే 3 ఫేజ్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే సింగిల్ ఫేజ్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది, పనితనం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఏంది 3 ఫేజెస్లో ఏమో సింగిల్ కండక్టర్స్ అనేది మనకి ఏంది తక్కువ ఉంటుంది, దానివల్ల లాసెస్ కూడా తక్కువ ఉంటుంది. వేరే సింగిల్ ఫేజెస్ తీసుకుంటే మనకి ఏంది కండక్టర్స్ ఎక్కువ, లాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం సింగిల్ ఫేజెస్కి మనం 3 ఫేజ్గా తీసుకోవాలనుకుంటే డిఫరెంట్ సింగిల్ ఫేజెస్ వలన డిఫరెంట్ అంటే కాపర్ లాసెస్ అనే కాకుండా మనకి ఏ మెషిన్ తీసుకున్నా, మనం ఆల్రెడీ డీసీ జనరేటర్ ప్రకారం తీసుకుంటే కూడా మెషిన్ ప్రకారం తీసుకుంటే జనరేటర్లో ఆర్మేచర్ ఉండడం వలన ఆర్మేచర్లో కొన్ని ఎడ్డీ కరెంట్ లాసెస్ అంటే మ్యాగ్నెటిక్ లాసెస్, ఐరన్ లాసెస్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి 3 డిఫరెంట్ 3 మోటార్స్ తీసుకుని అంటే 3 మెషిన్స్ తీసుకునే బదులు సింగిల్గా ఒక మెషిన్ తీసుకోవడం వలన దీని యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. వేరే కంపేర్ చేసుకుంటే సింగిల్ ఫేజ్ తీసుకుంటే మనకి 3 మెషిన్స్ ఉండడం వలన ఈ మూడిటి యొక్క లాసెస్ నష్టాలు కూడా మనము చూడాల్సి వస్తుంది. దానివల్ల ఏంది దీని యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ఏముందంటే లార్జ్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ అవైలబుల్. 4th పాయింట్, లార్జ్ పవర్ ఫ్యాక్టర్. Large power factor is available. ఇక్కడ చూడండి, కంపేర్ చేసుకుని 3 ఫేజ్ సిస్టంలో పవర్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉండడం వలన ఎఫిషియన్సీ కూడా మనకి ఎక్కువ ఉంది. వేరే మనకి సింగిల్ ఫేజ్ సిస్టంలో పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉండడం వలన మనకి ఏమవుతుంది ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంది, దీని పనితనం అనేది తక్కువ అయింది. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇది మామూలుగా తీసుకుంటే 5th పాయింట్గా తీసుకుంటే దీన్ని పవర్ లోడ్స్కి మరియు ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పవర్ లోడ్స్ యాజ్ లైట్ లోడ్స్. అంటే నథింగ్ బట్
చూడండి, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పవర్ లోడ్స్ అండ్ లైట్ లోడ్స్. అంటే లైట్ లోడ్స్ అంటే ఏంటి, పవర్ లోడ్స్ అంటే పవర్ లోడ్స్ అంటే మనం మామూలుగా మెషిన్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం కదా, అక్కడ మన పవర్ లోడ్స్ అంటాము. వేరే లైట్ లోడ్స్ అంటే మనం డొమెస్టిక్ పర్పస్ అంటే ఇండ్ల గాడికి చిన్న చిన్న షాప్స్ దగ్గరికి మనం తీసుకుంటే అది లైట్ లోడ్. పవర్ లోడ్ అంటే ఏంది, కొంచెం పెద్ద పెద్ద మిషన్స్ యూజ్ చేసుకుంటాం కదా, అది అక్కడే మనం పవర్ లోడ్స్ అని చెప్పేస్తాము. అంటే 3 ఫేజ్గా తీసుకుంటే మనకి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పవర్ లోడ్స్ దగ్గర కూడా ఉపయోగించుకోవచ్చు, లైట్ లోడ్ దగ్గర కూడా ఉపయోగించుకోవచ్చు. వేరే మనకి సింగిల్ ఫేజెస్ కనెక్షన్స్ తీసుకుంటే ఓన్లీ మనము లైట్ లోడ్స్ దగ్గర మాత్రమే ఉపయోగించుకుంటాము. ఓకే, ఇది మనకి ఏసీ సర్క్యూట్స్లోని పాలీఫేజ్ సర్క్యూట్స్లో యొక్క డిఫరెన్స్. పాలీఫేజ్ సర్క్యూట్స్ యొక్క టాపిక్లో మనకి ఇన్ని టాపిక్స్ అనేది వస్తాయి. పాలీఫేజ్ సర్క్యూట్స్ అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ ఫేజెస్ ఉంటే పాలీఫేజ్ సర్క్యూట్స్ అనుకున్నాము. దాంతోపాటు జనరేషన్ గురించి కూడా చెప్పుకున్నాము. ఇది మనకి ఏసీ సర్క్యూట్స్లో ఉండే పాలీఫేజ్ సర్క్యూట్స్ టాపిక్. అట్ ద సేమ్ టైమ్ అడ్వాంటేజెస్ ఓవర్ 3 ఫేజ్ అండ్ 3 ఫేజ్ ఓవర్ సింగిల్ ఫేజ్ సిస్టమ్. ఓకే.